హాయ్ అండి. ఒక వీకెండ్ దుబాయ్‌లో మేము లగ్జరీ 5 స్టార్ హోటల్‌కి వెళ్ళామండి. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసామండి. అది ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళామండి. అప్పుడు నాకు 8th మంత్ కంప్లీట్ అయిపోతుంది. అది లగ్జరీ హోటల్ కదండి, కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట. మాకైతే చాలా ఎక్స్పెన్సివ్. అదేంటి మరి అంత ఎక్స్పెన్సివ్ అయితే ఎందుకు వెళ్ళారు అనుకుంటారా? రీజన్ కూడా చెప్తానండి ఎందుకు వెళ్ళాము. దుబాయ్‌లో 5 స్టార్ హోటల్ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అండి మాకు. ఈ హోటల్లో ఉండాలంటే పర్ డేకి ఎంత కాస్ట్ అవుతుంది, ఫుడ్కి ఎంత అవుతుంది, వర్తా కాదా అన్ని క్లియర్ గా చెప్పేస్తాను. రండి ఇప్పుడు మనం మెయిన్ హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో కంటెంట్ దేని గురించి మీకు ఆల్రెడీ ఇంట్రో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి. అదే మేము దుబాయ్లో ఒక వీకెండ్ లగ్జరీ హోటల్కి వెళ్ళామండి. దుబాయ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ 5 స్టార్ హోటల్ అనమాట. వామ్మో ఏముందండి బాబు, హోటల్ చాలా బాగుంది. కాకపోతే దాని ప్రైస్ చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇంత ప్రైస్కి అది వర్తా కాదా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఇంకా ఈ హోటల్లో ఉండాలి అంటే పర్ డేకి ఎంత కాస్ట్ అవుతుంది, ఆ హోటల్లో మనకి ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, ఆ ఫుడ్ కి వాళ్ళు ఎలా చార్జ్ చేస్తారు, అవన్నీ క్లియర్ గా చెప్పేస్తానండి ఈ వీడియోలో. దుబాయ్ విజిటింగ్ వచ్చే వాళ్ళకి ఈ హోటల్ అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే ఎవరైతే మేము మనీ ఓకే, మాకు మనీకి ఏ ప్రాబ్లం లేదు, ఎంతైనా ఓకే అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రమేనండి. లేదు మాకు బడ్జెట్ ప్రకారం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఈ హోటల్ సెట్ కాదు. దాని డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పేస్తాను. రండి ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. అయితే మేము అప్పుడు ఆ హోటల్కి వెళ్ళింది డిసెంబర్ మంత్లో అండి. నాకు అప్పుడు 8th మంత్ ఎండింగ్ అన్నమాట. ఒక వీకెండ్ వెళ్ళాము. నైట్ అక్కడ స్టే చేసి, అంటే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అయ్యాక వచ్చాం. బట్ బ్రేక్ఫాస్ట్ లోపల చేయలేదు, అది ఎందుకో చెప్తాను. నేను ఇంట్లోనే ఆలు పరోటా చేశానండి ఆ రోజు. అది తినేసి మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఇదే హోటల్ ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో, అసలు చాలా రాయల్గా ఉంది. లోపలైతే ఇంకా ఎంత బాగుంది, అంబియన్స్ అంతా చాలా బాగుందండి. అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా, సో నాకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను, తప్పుగా ఏమనుకోద్దు. అంటే అంతకు మించి చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆ మాత్రం చూడలేని వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరిని ఉద్దేశించి కూడా నేను మాట్లాడను, జస్ట్ నా గురించి నేను చెప్పుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను అంతే. అంతకు మించి ఏమీ లేదండి. ఎవరిని తక్కువ చేయడం కాదు, ఎవరిని ఎక్కువ చేయడం కాదు. అక్కడ స్టాఫ్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఇంకా అంత పెద్ద హోటల్ అంటే వాళ్ళు ఆబ్వియస్లీ అలానే మాట్లాడతారు కదా, చాలా నీట్గా స్మైలింగ్ ఫేస్తో మాట్లాడుతూ ఉంటారు. ఏది అడిగినా బాగా సమాధానాలు చెప్తారు. ఇందాక రిసెప్షన్ దగ్గరే మనకి కౌంటర్ ఇవన్నీ ఉన్నాయి కదండి, డ్రింకింగ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కిందే ఉంటాయి. మన రూమ్ నుంచి ఆర్డర్ పెడితే వస్తాయి అనమాట. ఇది మనకి లిఫ్ట్, చూడండి లిఫ్ట్ దగ్గర యాక్సెస్ కూడా యాక్సెస్ కార్డ్ ఉంది. మన రూమ్ అక్కడ ఎక్కడ ట్యాప్ చేయండి. ఏది జీ 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 ట్యాప్ చేస్తే యాక్సెస్ అవుతుంది. చెప్పా తినే పాప, మైండ్ తినే పాప. మర్హబన్. ఓకే అంటే హలో హలో మేము అక్కడ ఒక హోటల్కి వచ్చాము కదా, చూపిస్తాను ఎలా ఉందో. భలే ఉంది అసలు హోటల్ అయితే. ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట. ఇది ఎంట్రన్స్ డోర్. ఎంట్రన్స్ ఇలా రాగానే ఇది ఒక కబోర్డు, ఇది ఒక వాష్రూమ్, ఇది వాష్రూమ్, ఇది కబోర్డ్స్, ఇందులో బాత్రూమ్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఐరన్ చేసుకోవడానికి ఒకటి. ఓకే, కానీ ఇక్కడ అన్నీ ఛార్జబుల్ అండి బాబు, చాలా రేట్లు తెలుసా. ఇదిగో రూమ్ రెంట్ ఎంతో అక్కడ పేపర్ స్టిక్ చేసారండి. ఎవరైనా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే పాజ్ చేసి చూడండి. ఇప్పుడు మనం వెళ్ళిన రూమ్ అయితే పర్ డేకి 2250 dirhams, అంటే ఇంచుమించుగా పర్ డేకి 50,000 రూపీస్ అండి. అంటే 50,000 రూపాయలు, అక్షరాల 50,000 రూపాయలు ఒక్క రోజుకి. అది కూడా లోపల మనకి ఏ ఫుడ్ ఇవ్వరండి, అన్నీ మనం కొనుక్కోవాల్సిందే. ఆ కాస్ట్ చూస్తే నాకైతే దిమ్మ తిరిగింది నిజంగా. ఏంటి మరి ఇంత టూ మచ్ అనిపించింది. ఎంత కాస్ట్లీ హోటల్కి వెళ్తామో అక్కడ ఫుడ్ కూడా అంతే కాస్ట్లీగా ఉంటుంది కదండి. మనం క్లోజ్ చేసుకోవచ్చు. అసలు భలే ఉన్నాయి ఇక్కడ అన్నీ. నాకైతే బాగా నచ్చింది. దీని తగ్గ దాని రేట్లు ఉంటాయి కదా. ఇది కంబోర్డ్, మన బాత్రూమ్, ఇది ఒక వాష్రూమ్, ఇదేమో బాతింగ్ అనమాట. బాగుంది కదా.
అండ్ ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇవి అప్ అండ్ డౌన్ చేస్తే అది అవుతుంది. యాక్చువల్గా నేను అనుకున్నాను ఇదేంటి కర్టెన్స్ కూడా ఇవ్వలేదు, ఇది ఎలా క్లోజ్ అవుతుంది, మళ్ళీ స్నానం చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తాం కదా అనుకున్నాను. అప్పుడు మా హస్బెండ్ చెప్పారు అక్కడ బటన్స్ ఉంటాయి క్లోజ్ చేయడానికి అని చెప్పి. ఇక్కడ మిక్సీ, ఇది రిఫ్రెష్మెంట్స్ అని ఇచ్చాడు కదా, ఇది లాకరు, ఇవన్నీ డబ్బులండి బాబు. ఇది చిన్న ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఛార్జబులే, ఏదో ఫ్రీ అనుకున్నాం మేము. రూమ్లోకి వచ్చి అంటే రూమ్ తీసుకున్నాను ఫ్రీ ఇస్తారేమో అనుకున్నా, కానీ ఇవన్నీ కూడా ఛార్జబుల్ అంట. ఇక్కడ పెట్టాడు క్లియర్గా ఫర్ యువర్ రిఫ్రెష్మెంట్ అని చెప్పి. అన్నిటికీ కాస్ట్లు చూడండి అలా పెట్టాడు. ఆ కాస్ట్లు చూసి నాకైతే షాక్. ఫస్ట్ తీసుకొని కోకోనట్ వాటర్ తాగిద్దాం పడుకున్నాడు. 20-30 ఉందంట. చూపించాను ఇప్పుడే. ఎయిర్పోర్ట్లో ఇంకా బెటర్, ఫ్రీగా ఇస్తున్నాడు. ఇది కాఫీ మిషన్ అంట, మనకు ఎలా వాడాలో కూడా తెలీదు. ఇది సంబంధించి నేను ఇక్కడ పెట్టాడు కానీ కాఫీ అయ్యింది, నాకు ఎలా వాడాలో తెలియక వాడలేదు. కెట్లు ఇచ్చాడు, ఇది ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి అంట. అంతే. ఇక్కడ చూడండి ఇవన్నీ అన్ని ఛార్జబుల్. టాబ్లెట్ చాక్లెట్ బయట ఈ ప్యాకెట్ మొత్తం మహా అయితే 50-60 ఉంటుంది. ఇక్కడ ఇది ఒకటే 30 dirhams అంట. ఇవన్నీ మొత్తం నట్స్ అన్నీ కాస్ట్ ఎంత ఉంది ఇక్కడ చూపించాను కదా. పొటాటో చిప్స్ ఇవన్నీ టోటల్ కాస్ట్లు అన్నీ ఇక్కడ వేసాడు. ఏది ఫ్రీ లేదండి, అన్నీ ఛార్జబులే. ఇన్ని పెట్టి ఫేస్ మాస్క్ అసలు ఏంటి కాస్ట్లు నాకు అర్థం కాలేదు. ఇది ఛార్జర్ 130 dirhams అంటే ఛార్జర్. ఏది ముట్టుకోలేదు, ఎందుకు అంత దండక కదా నాకు అలాగే అనిపించింది. ఇది తర్వాత రూమ్ అనమాట, బెడ్. ఇంటీరియర్ అయితే బాగుంది. ట్రాన్స్పరెంట్ బాత్రూమ్ అదే చెప్పాను కదా ఇందాక, మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ చేసుకో. ఓన్లీ బాత్టబ్కి అవి రెండు మళ్ళీ క్లోజ్డ్. మా వాళ్ళిద్దరు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా 3 బతులేమో పని. చూడండి అలా చూస్తున్నారు, ద్రుమ్ అనుకుంటా నేను. ఇలా ఉంది రూమ్. మా శ్రీహాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది. నేను కనిపిస్తాను మిర్రర్లో. ఇక్కడ నుంచి కింద కనిపిస్తుంది. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర షెరటాన్ అని హోటల్, గ్రాండ్ షెరటాన్ హోటల్ బాగుంది. దాని దగ్గర రేట్లు కూడా ఉన్నాయి. వాసిపోతున్నాయి రండి. నేను ఇందాక కూడా చెప్పడం మర్చిపోయాను వీడియోలో క్లియర్గా. ఈ మౌత్ వాష్ అది కాబట్టి కిట్ ఇస్తాను, డెంటల్కి ప్లెయిన్. ఓకే. తర్వాత ఇది షవర్ రూమ్ అని చెప్పాను కదా, షాంపూలు ఇవన్నీ వాడిస్తాడు. ఇది బాత్టబ్ కదా, ఇది కంబోర్డ్ కదా కడుక్కోవడానికి. ఇది వెళ్ళడానికి, ఇది కడుక్కోవడానికి అనమాట. కూర్చొని అలా 2 ఇస్తారు. బాత్రూంలో ఫోన్, ఈ టవల్స్ అన్నీ పెట్టుకోవడానికి. బాత్టబ్ మాత్రం భలే ఉందండి, బాగా నచ్చింది. ఈ మిర్రర్ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ ఎలా కావాలంటే అలా. అంటే దుబాయ్లో బాత్టబ్లు అనేవి కామన్, బట్ ఇక్కడ నాకు కొంచెం డిజైన్ నచ్చింది. అక్కడ చూడండి వాష్రూమ్లో మనకి వేయింగ్ మిషన్ కూడా ఇచ్చారు. లైవ్ అలే ఉన్నాయండి కదా. టీవీ చూసారు, టీవీ వెనకాదలు మిర్రర్ అనమాట. ఇదంతా ఆన్ అండ్ ఆఫ్. ఏసీది ఇది. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను మీకు. అదిగో వ్యూ. రాత్రి చూపించాను, పెద్దగా బాగా కనబడలేదు. ఇప్పుడు చూడండి, ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో దగ్గర ఉన్న షెరటాన్ హోటల్ అనమాట. షెరటాన్ ది గ్రాండ్, సూపర్ కాస్ట్లీ హోటల్. నిజంగా ఎంత కాస్ట్లీ అంటే బ్రేక్ఫాస్ట్ మెనూ చూడండి, అన్ని కాస్ట్, అన్ని ఛార్జబుల్ అని చెప్పాను కదా. బ్రేక్ఫాస్ట్ మెనూ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది మనకి. చూడండి ఇదిగో, బ్రేక్ఫాస్ట్ 35 dirhams అంట. క్లాసిక్. అందులో ఏమో ఒక బౌల్ కప్పు సిరియల్స్ అంతేవి. ఆమ్లెట్ 35. అన్నీ అలాగే. ఏదో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే 150 అంట. కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ 130. ఇంటర్నేషనల్ బ్రేక్ఫాస్ట్ అసలు నాకైతే బ్రేక్ఫాస్ట్లు చూస్తేనే సగం ఇదయ్యిద్ది. అన్నీ ఛార్జబుల్ అండి ఇక్కడ, ఏది వేస్ట్. చెప్పులు మాత్రం బాగున్నాయి. 2 జతలు చెప్పులు ఇచ్చాడు. డ్రైయర్ ఇవన్నీ ఇచ్చాడు అనమాట.
బెడ్ దగ్గర ఇదేంటా పెర్ఫ్యూమ్ బాటిల్ అనుకున్నాను. అప్పుడు ఇలా నొక్కితే అర్థమైంది ఇది లైట్ అట్ట. బాగుంది కదా ఇది. ఈ హోటల్ రూమ్ చాలా కాస్ట్లీ అండి. దీంట్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి కదా. ఇంకా బాల్కనీ లేదు ఈ రూమ్కి. మనకి బాల్కనీ ఉన్నది వేరే కాస్ట్ ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్ అని, జిమ్ అని, ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. నేను ఇంకా అక్కడికి అంతా తిరగలేదు. చాలా ఫ్లోర్లు ఉన్నాయి. జనరల్గా మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు రీఫ్రెష్మెంట్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు కదండి. అంటే అన్ని హోటల్స్కి ఉంటాయి లేదు నాకు ఐడియా లేదు, కానీ మేము ఒకసారి కులు మనాలి వెళ్ళామన్నమాట మా పెళ్ళైన కొత్తలో. అప్పుడు అక్కడ రీఫ్రెష్మెంట్స్ ఫ్రీ ఇచ్చారు. ఇంకా హోటల్ రూమ్తో పాటు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అంటే రూమ్ రెంట్లోనే అదనమాట. ఇక్కడ అట్లీస్ట్ జ్యూస్ కూడా ఇవ్వలేదండి. ఏం ముట్టుకున్నా మనకి డబ్బులే అనమాట. హోటల్ రూమ్ ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. ఎందుకు వచ్చారా అంటే ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారని కలవడానికి వచ్చాము. అలా మేము కూడా స్టే చేసామన్నమాట ఒక నైట్. మా వాళ్ళిద్దరు ఇప్పుడే స్నానాలు చేసి రెడీ అయ్యారు. చెప్పాను కదా మేము ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. సో వాళ్ళు మీట్ అవుదామని మేము వచ్చాము. వాళ్ళు విజిటింగ్కి వచ్చారు 1 వీక్కి. వాళ్ళు మీట్ అయ్యి ఇంకా నైట్ మేము స్టే చేసి ఉన్నాం. అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళామన్నమాట. అయితే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏం బాగాలేదన్నాను కదండి. అందుకని మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని పక్కనే కరామా సెంటర్ 10 మినిట్స్ అక్కడికి వెళ్ళి తినేసి అప్పుడు మేము ఇంటికి వెళ్ళామన్నమాట. ఫైనల్గా వర్తా అంటే నాకైతే వర్త్ అనిపించలేదండి. ఎందుకంటే లోపల ఫుడ్ కూడా లేదు. అన్నీ మనం సపరేట్గా కొనుక్కోవాలంటే 50,000 రూపీస్ పే చేస్తున్నామంటే అట్లీస్ట్ ఫుడ్ రిఫ్రెష్మెంట్ కూడా లేదు కదా. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్న వాళ్ళకైతే సెట్ కాదు. అలా కాదు మేము ఎంత ఇన్వెస్ట్ చేయగలం అన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.